అలాగే వచ్చేసి ఏంటంటే వృషభ రాశి వారికి, మరి ఈ వృషభ రాశి వారికి కూడా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మాసంలోనే, ఎందుకంటే మనం ఎవరికైనా ఫస్ట్ జాతకం చూసే ముందు వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూస్తాం. మరి వీరికి వృషభ రాశి వారికి ముఖ్యంగా వచ్చినట్లయితే మరి వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరి వీరికి ఈ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? వృషభ రాశి వారి యొక్క స్థితిని చూసినట్టేనమ్మా, వృషభ రాశికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. వీరికి జన్మస్థ గురువు గ్రహ సంచారం చూద్దామమ్మా. గ్రహ సంచారం చూస్తే జన్మస్థ గురు సంచారము, అట్లనే 3వ స్థానంలో కుజుడు, 2వ స్థానంలో కుజుడు సంచారము, బుధుడు 4వ స్థితిలో సంచారము, అట్లాగే రవి ఉత్తరార్ధం అంటే 17వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17 నుంచి వీళ్ళకి 5వ స్థాన సంచారము, శుక్రుడు కేతు 18వ తారీఖు వరకు శుక్రుడు నీచస్థితి సంచారం, కేతు అదే 5వ స్థాన సంచారం, అట్లాగే రాహు వీళ్ళకి ఏకాదశ సంచారం, శని వక్రగతి 9వ స్థానం సంచారం. ఈ విధమైనటువంటి మనం వృషభ రాశిని చూసుకున్నట్లయితే ముఖ్యంగా జన్మస్థ గురువు అంటే శత్రుక్షేత్రమైనటువంటి గురువు కాబట్టి వృషభ రాశి వారికి గురు బలం అనేటువంటిది లేదు. కాబట్టి శత్రువుల దాడి ఎక్కువగా ఉంటుందంటారు. అంటే ఇప్పుడు మనం ఒక మందు వేస్తామమ్మా, మెడిసిన్స్ వేసుకుంటాము, యాంటీబయాటిక్లు వేస్తాం, అంటే లోపల ఉండేటువంటి రోగాన్ని నయింపజేయడానికి యాంటీబయాటిక్లు ఇస్తారు డాక్టర్లు మనకి. ఇక్కడ కూడా ఏంటంటే శత్రుక్షేత్రం అయింది అక్కడ, అంటే శుక్రుడు యొక్క క్షేత్రంలో గురుడు ఉన్నాడు. ఈ గురుడు ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నిత్యము పోరాడుతూ ఉంటారు. అంటే శత్రువులు దాడి పరిపరి విధాలుగా ఉంటాయి. శత్రు దాడి ఎలా ఉంటుందంటే మనిషి మీద రోగం కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అట్లానే అనేక రకాలుగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేతే చదువులో మెండుగా ఉండకపోవచ్చు, అట్లనే బుద్ధి బలాన్ని చూపించకపోవచ్చు. ఇవన్నీ కూడా శత్రు యొక్క భీతి, అంటే మనకు భయం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే గురు బలం లేకపోవడం, గురువు శుభుడు కదమ్మా, ఆయన బలం లేకపోతే నిస్తేజం అయిపోతుంది వృషభ రాశి. అందుకని ఆయన బలం లేదు కాబట్టి గురు బలం పెంచుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు. అట్లానే ద్వితీయంలో కుజుడు. ఇంకో ప్రత్యేక విషయం ఏంటంటే వృషభ రాశి వారికి ఖచ్చితంగా బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మీరు ఏదన్నా మంచి మాట మాట్లాడినా అది ఇంకో అర్థం తీసుకోవటం, దాన్ని లాగటం, గదే పనిగా లాగుతూనే ఉంటారు. కాబట్టి అటువంటివి ఏమన్నా మనసుకి నొచ్చుకునేవి ఉంటే గనక దాన్ని మౌనంగా అంగీకరించి పక్క జరగడమే మంచిది. దాన్ని మళ్ళీ లాగటం వల్ల అది ఇంకో అర్థంగా మారి ఇంట్లోనే కుటుంబంలోనే మీకు శత్రువులుగా గోచరించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో పాటు కుటుంబంలో ముఖ్యంగా ఆలు మగలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. పోట్లాటలు, చీటికి మాటికి పోట్లాడుకోవటము, అటువంటివన్నీ సహజంగా కనబడుతున్నాయి ఈ సెప్టెంబర్ మాసంలో. కాబట్టి వాటి నుంచి బయటపడే అవకాశం చూసుకోండి. తర్వాత బుధుడు 4లో ఉన్నాడు వృషభ రాశికి. బుధుడు 4లో ఉండటం వల్ల కొంత అజీర్ణము, అతిసారం, అంటే గురుబలం లేదు కాబట్టి అనారోగ్యం వచ్చే అవకాశం 100% ఉంది ఇక్కడ. అట్లనే తండ్రి గారికి కూడా అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత బంధువర్గాల్లో ఏదైనా దుర్వార్త శ్రవణం వినటము, దానివల్ల కొద్దిగా వీళ్ళు నొచ్చుకోవటం మనసు, ఇవన్నీ కూడా సహజంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లనే వీళ్ళు చదువుకునే విద్యార్థులు అయితే బుద్ధి మాంద్యం, ఎంత చదువుకున్నా తలకెక్కదు, దానికి దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవటం మంచిది. అట్లాగే శుక్రుడు పంచమంలో ఉన్నాడు. ఈ ముఖ్యంగా ఈ సంతానానికి సంబంధించిన స్థానం కాబట్టి ఈ యొక్క 5వ స్థానం సంతానము చికాకు పెట్టడము, చెప్పిన మాట వినకపోవటము, సెల్ ఫోన్లను ఇంకోటనో మరొకటనో, ఈ చెప్పిన మాట వినేదానికంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కువైపోయి, కాబట్టి వాటి నుంచి దూరంగా పెట్టే అవకాశం మీరు చాలా ఎంతవరకు చేస్తే అంతవరకు చేయాలి తల్లిదండ్రులు, ఈ వృషభ రాశి వారి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు. తర్వాత ఈ శుక్రుడు ఇంకా పంచమ స్థానంలో ఉండటం వల్ల ఎవరైనా సంతానం కోసం తాపత్రయపడుతున్నటువంటి వారు, వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 18వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే సెప్టెంబర్ తర్వాత ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. సెప్టెంబర్ ఒక నెల ఆగాల్సి వచ్చిన పరిస్థితి. అట్లానే కేతువు కూడా పంచమంలో ఉండటం వల్ల కొంతవరకు ఆకస్మికమైనటువంటి సంఘటనలు ఏర్పడటం, వాళ్ళు అసలు ఊహించరటువంటి జరుగుతాయని చెప్పి అటువంటివి ఒక సంఘటనలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోవటం, అసలు ఇట్లా జరుగుతుందా అని అనుకోలే ఎప్పుడు కూడా, అట్లాంటివి జరగటం ఆశ్చర్యం అనేది కలుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఇది ఒక
మాసంలో ముఖ్యంగా కేతు వల్ల ఇబ్బందులు అనేకంగా ఉన్నాయి ఇక్కడ పంచమ స్థితి వల్ల. అట్లానే శని వక్రగతి 9లో ఉన్నాడు. ఓకే. ఈ యొక్క శని వక్రగతి 9లో ఉండటం వల్ల వీళ్ళు దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నా కొంత నయం అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా నయం కాకపోయినా కొంత నయం అయ్యే అవకాశం ఉంది. అట్లానే వీరు పిత్రార్జితంగా కొంత ఏదన్నా ఆగిపోయి ఉంటే అవి రావటం కానీ అవకాశం ఉంటుంది వాటికి సంబంధించి. ఇంకోటి ఏంటంటే వీరు కర్మ ఏదైతే పరిపక్వత చెందటం అనేది కలుగు, అంటే తనకు తానే పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా కలగజేస్తాడు శని వృషభ రాశి వారికి. అట్లానే రాహు 11లో ఉండటం వల్ల ఈ యొక్క రాహు అనేకమైనటువంటి లాభాలు కలగజేస్తాడు. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం వస్తే తప్పకుండా డాక్టర్ని సంప్రదించడం మంచిది. సొంత వైద్యం చేసుకోవద్దు. ఎందుకంటే రాహు చాలా కీలకమైనటువంటి సమయం. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి చూస్తే ఈ మాసంలో ఇంట్లో వాళ్ళతోని ఎంతవరకు సమంజసంగా ఉంటే అంత మంచిది. బయట వారితో పోట్లాడినా పర్వాలేదు, ఒకసారి 2 సార్లు, కానీ ఇంట్లో వాళ్ళతో పోట్లాడితే మాత్రం పక్కలో బలంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళతో ఉండకుండా ఉండడం ఈ సెప్టెంబర్ మాసంలో మంచి ఫలితాలు గోచరిస్తాయి. లేనిచో అనర్థాలు దారితీస్తాయి. ఓకే గురుగారు, అంటే వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే చెప్పారు. అంటే వీరు కాస్త జాగ్రత్తగానే ఉండాలి సెప్టెంబర్ మాసంలో వచ్చేసి. సో నోరు కూడా కొంచెం అదుపులో పెట్టి మాట్లాడితే వీరికి కొంచెం శుభ ఫలితాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది అన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి వచ్చేసి గురుబలం తక్కువ ఉంది. బట్ ఎవరికైనా గురుబలం ఎక్కువ ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటారు. ప్రత్యేకంగా ఇంకో విషయం ఏంటంటేనమ్మా, గురుబలము, గురువులంటే ఇద్దరు, దైత్య గురువు, దేవతల గురువు అయిన ఇద్దరు శుభులు, గురు శుక్రులు ఇద్దరు స్థితి బాలేదు. కాబట్టి ఇద్దరు గురువులు బాలేదు కాబట్టి సెప్టెంబర్ మాసంలో అంత మంచి ఫలితాలు గోచరిస్తాయని అయితే చాలా కష్టమే ఈ వృషభ రాశి వారి. దాంతో పాటు వీళ్ళతో పాటు ఇంకా మనకి అక్కడ కేతు సంచారం అంత మంచిదేం కాదు, 5వ స్థాన సంచారం. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు పేరు ప్రతిష్టలు పొందే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మచ్చుకైన తునకలాగా చిన్న మరకలాగా అంటే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా నవగ్రహాల ధ్యాన శ్లోకం కానీ దక్షిణామూర్తి ధ్యాన శ్లోకం కానీ చేసుకోవడం మంచిది. ప్రతి గురువారం గురువు యొక్క అనుగ్రహం పొందడానికి రాఘవేంద్రుడు, దత్తాత్రేయుడు, సాయిబాబా అనేకమైన గురు దేవాలయాలకు వెళ్ళి ఆ వంశపారంపరంగా ఉండే గురువులు కానీ ఆచరించినట్లయితే వాళ్ళని సంప్రదించి మంచి ఫలితాలు పొందుతారు. ఓకే. అయితే వీరికి సెప్టెంబర్ మాసంలో అంతంత మాత్రమే ఉంది కాబట్టి మరి వీరికి కాస్త అయిన గురు అనుగ్రహం కలగాలి అనుకుంటే పరిహారం ఏం చేసుకోవాలంటారు? అంటే మీరు చెప్పారు దేవాలయాన్ని సందర్శించుకోవాలి అని చెప్పేసి. కొంతమంది దేవాలయానికి వెళ్ళలేని సిచ్యువేషన్ లోనే మన ఇంట్లోనే ఉండే పారాయణం చేసుకోవడం లాంటివి చేసుకోవాలి. మా ఇంట్లో ఉండే సింపుల్ రెమెడీస్ అంటేనమ్మా ఎల్లో కలర్ స్వీట్లు తయారు చేసుకుని ఇంట్లో, లేదా ఎల్లో కలర్ మనకి ఇంట్లో ద్రాక్ష పండ్లు అయితే కనబడతాయిగా, పసుపచ్చ రంగులో ఉంటాయి కాబట్టి ఈ ద్రాక్ష పండ్లని సుమారు మీకు తోచినంత ఎవరు వస్తే వాళ్ళకి ద్రాక్ష పండ్లు ఇవ్వటం కానీ, లేకపోతేనా ఎవరైనా వీరే సంప్రదించి దేవుడికి నైవేద్యం పెట్టుకొని 10 మందికి ఇంట్లోనే పంచినా పర్వాలేదు. ఇంకా చేసుకోవాలి ఇంట్లో అనుకుంటే కనుక దత్తాత్రేయ స్వామి ఫోటో దగ్గర అగరబత్తి ధూపాన్ని వెలిగించి అది తిలకంగా ధారణ చేయటం కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఇంకా కావాలి, ఇంకా ఫలితాలు పొందాలి అనుకుంటే కనుక గోవుకి శనగలు కూడా మంచిగా నానబెట్టేసి బుధవారం రోజు సాయంత్రం అలా చేసుకోవటం, ఉడికిచ్చే ప్రసాదంగా మన విరివిగా బయట పంచటము, గురు చరిత్ర పాలన అవకాశం ఉన్నవాళ్ళు, చదువుకునేటువంటి లక్షణం ఉన్నవాళ్ళు శుభ్రంగా గురు చరిత్ర కూడా చేసుకోవచ్చు. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి ఈ సెప్టెంబర్ మాసంలోని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఫలితాలు? ఇంకోటమ్మా, రేపు రాబోయే వినాయక చవితి కాబట్టి సెప్టెంబర్ లో ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా హరిద్ర గణపతికి ప్రతిరోజు పూజ చేసుకోవటం మంచిది. ఓకే, మనకి 9 days, ఈ 9 days ఏవైతే వినాయక చవితి ఉన్నటువంటి 10 రోజులు కూడా రోజు వినాయకుడిని ప్రతిమ చేసుకోవటం, పసుపుతోని దాన్ని ఆరాధన చేయడం అనేది చాలా ఉత్తమమైనది. ఆ పసుపు ఏం చేయాలి అని అంటే మళ్ళీ కూడా శుభ్రంగా అవి మంచి అనుకూలమైన ఫలితాలు. ఆడవాళ్ళు అయితేనేమో రాసేసుకొని స్నానాలు చేస్తారు. మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఈ పసుపుని మళ్ళీ శుభ్రంగా ఈ పసుపుని తీసేసుకొని ఇంటి గడపకి కానీ, లేకపోతే వాళ్ళు కంకణ ధారణ చేసేటటువంటి వారైతే కనుక శుభ్రంగా పసుపు కంకణానికి రాసుకొని ధారణలాగా కట్టుకోవచ్చు. లేదా పసుపు తాడు దొరుకుతుంది బయట మనకి. ఈ పసుపు మాత్రం మరి మగవాళ్ళు ఏం చేయాలి అంటే ఇంకా అదొకటి ఉంటుందమ్మా, లేదైనా తులసి కోట్లో పెట్టి నీళ్లు పోయటం, లేకపోతే ఎక్కడ మట్టిలో పెట్టేసి నీళ్లు పోస్తే అది ఇనికిపోతుంది మట్టిలో, అలా కూడా చేయొచ్చు.